తెలంగాణ దేవాదాయ శాఖ భక్తుల కోసం పలు సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. పలు శాఖలతో కలిసి పనిచేస్తూ దేవాదాయ శాఖ అభివృద్ధికి వ్యూహాలను రచిస్తోంది. రాష్ట్రంలోని భక్తులే కాకుండా విదేశాల్లోని భక్తులు కూడా దేవాలయ విశిష్టతలు తెలుసుకునేలా త్వరలోనే మొబైల్ యాప్ అందుబాటులోకి తేనుంది. టెంపుల్ టూరిజం కోసం తెలంగాణ దేవాదాయ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆర్టీసీ, అటవీ శాఖ, పర్యాటక శాఖలతో కలిసి టెంపుల్ టూరిజం కోసం ఫోకస్ పెట్టింది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బాధ్యతలు తీసుకోగానే దేవాదాయ శాఖకు మరింత ఆదాయం తీసుకురావడంతో పాటు సామాన్యులకు సైతం ఆలయాల సందర్శన ఈజీగా ఉండాలని అధికారులకు సూచించారు. దానికోసం మరిన్ని ప్రణాళికలు రచించాలని సూచించారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం టెంపుల్ టూరిజం ఎక్కడ అందుబాటులోకి వస్తే బాగుంటుంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కావాలి, భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలను కల్పించాలన్న దానిపై అధికారులు నివేదికను తయారు చేస్తున్నట్లుగా తెలిసింది. దాంతోపాటు బస్సుల సౌకర్యం, భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం తదితర విషయాలపై దేవాదాయ శాఖ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. దేశ విదేశాల్లోని భక్తులు మొక్కులు చెల్లించేందుకు ఈ హుండీ ద్వారా చెల్లించేలా ఓ యాప్ను కూడా తీసుకురావాలని దేవాదాయ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. యాప్తో పాటు వెబ్సైట్ను ప్రజల ముందుకు తీసుకురావడానికి దేవాదాయ శాఖ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. వీటితో పాటు దేవాదాయ శాఖకు సంబంధించి చిన్న గుడి నుంచి పెద్ద గుడి వరకు ఆయా ఆలయాల విశిష్టతను తెలియజేయడంతో పాటు ఆయా ఆలయాల లొకేషన్ తదితర వివరాలు పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలిసేలా యాప్ను దేవాదాయ శాఖ రూపొందిస్తోంది. ఇలా పలు సంస్కరణలకు దేవాదాయ శాఖ శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు రానున్న రోజుల్లో కబ్జాల్లో ఉన్న భూములు తమ శాఖకు దక్కేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులను మంత్రి కొండా సురేఖ ఈ మధ్యే క్లియర్ చేయించారు. అందులో భాగంగా 11 మంది ఈవోలకు పదోన్నతి లభించింది. రానున్న రోజుల్లో ఆదాయం అధికంగా వచ్చే ఆలయాలకు అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలని దేవాదాయ శాఖ నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ తీసుకుంటున్న నిర్ణయాలతో సంతోషం వ్యక్తం చేస్తున్న ఆ శాఖ ఉద్యోగులు రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు.